విశాఖలో సినీ నటుడు విక్రమ్ సందడి చేశారు. తంగలాల్ ప్రమోషన్లో భాగంగా హీరోయిన్ మాళవిక మోహనన్, నిర్మాత జ్ఞానవేల్ రాజాతో మీడియా సమావేశం నిర్వహించారు. విశాఖలో సినీ నటుడు విక్రమ్ సందడి చేశారు. తంగలాల్ ప్రమోషన్లో భాగంగా హీరోయిన్ మాళవిక మోహనన్, నిర్మాత జ్ఞానవేల్ రాజాతో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన టైటిల్ పాత్రలో నటించిన ఈ పాన్ ఇండియా సినిమాను రంజిత్ తెరకెక్కించారు. ఈ సినిమాలో ఈ నెల 15 విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం విశాఖకు వచ్చారు. స్వాతంత్రానికి పూర్వం కొలాల్ గోల్డ్ ఫీల్డ్ లో జరిగిన వాస్తవ సంఘటనల్ని ఆధారం చేసుకొని ఈ చిత్రం తెరకెక్కించారు. పిచ్చి కదా సినిమా, యూ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. తమిళ్లో ఉంది, మలయాళం, ఎవ్రీబడి హ్యాస్ దట్ క్రేజ్ ఫర్ సినిమా. బట్ తెలుగు ఇస్ సంథింగ్ ఎల్స్. అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు తెలీదు. బట్ ద థింగ్ ఇస్, మీరు అలా చూస్తున్నారు సినిమాని. నాకు ఇప్పుడు కాదు, ఎప్పుడు ఫస్ట్ మూవీ నుంచే నేను ఎవరంటే వాళ్ళకి తెలీదు, కానీ వచ్చి చూస్తారు ఏ హీరో అంటే. అండ్ లైక్ యూనో ఇలా చూస్తే ఇలా హీరో ఉంటున్నాడు, ఇలా ఉంటున్నాడు, మంది వచ్చి మాట్లాడుతున్నారు. ఐ విల్ ఆల్వేస్ వండర్ ఎక్కడ వెళ్తే కొంచెం పాపులారిటీ వచ్చిన తర్వాత చూస్తారు, మాట్లాడుతున్నారు. ఇక్కడ అలా కాదు. ఐ డోంట్ నో హౌ ఇట్ ఇస్, ద వే యూ లవ్ సినిమా. అండ్ ఇండియా ఇస్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఫర్ సినిమాస్ ఇన్ ఇండియా. కానీ ఇన్ ఇండియా ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఫర్ cinema is Telugu. So one thing, sir, what is the strategy you follow while picking the stories? I don't pick them, they pick me. They'll just come and grab me and say, Ra, cheyandi. Ilanti oka it's that kind of a magic. You can't, నాకు చిన్నప్పటి నుంచే నాకు నార్మల్గా చేస్తే నాకు నచ్చదు. నాకు ఏమో డిఫరెంట్గా చేయాలి, లేకపోతే అవుట్ ఆఫ్ ద బాక్స్గా చేయాలి, లేకపోతే ప్యాషనెట్గా చేయాలి, పవర్ఫుల్గా చేయాలి. అండ్ నాకు జీవితంలో ఎప్పుడో నేను యాక్చువల్గా లెంటాస్లో అడ్వర్టైజింగ్లో ఉన్నాను. ఐ కాంట్ డూ ఎ డెస్క్ జాబ్. నాకు మా మోటో ఎప్పుడో, మన మోటో ఎలా ఏంటంటే, మేక్ యువర్ హాబీ యువర్ ప్రొఫెషన్, దెన్ యూ డోంట్ వర్క్ వన్ డే ఇన్ యువర్ లైఫ్ కదా. సో నా నాన్నగారు తల్లి డాక్టర్ రావాలి, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్, నాకు నేమ్ లేదు, నాకు సినిమా కావాలి. సో సినిమా నటన అయిన తర్వాత నేను నా ధ్రువ్, నా సన్ చెప్పాడు, ఏంట్రా చదువురా, నీ డాక్టర్ రావాలి, లేకపోతే ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ రావాలి, ఎయిర్ ఫోర్స్ పైలట్గా, లేకపోతే పోలీస్ ఆఫీసర్, ఆర్ యునో స్టఫ్ లైక్ దాట్, యూ కెన్ బికమ్ ఎనీ ఆఫ్ దాట్. ఆయన చెప్పాడు, లేదు ఐ వాంట్ బి అన్ యాక్టర్. బట్ వై కాంట్ యూ బీ దిస్? ఇస్ యాక్టర్ అంటే ఐ కెన్ డూ ఆల్ దిస్, నో, ఐ కెన్ యాక్ట్ as everything. So I think cinema is like that. You can always do something, be somebody else, and అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, which is why I like doing roles like that. అవార్డ్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్ అండి. ఎవరైనా ఇస్తే ఇంట్లో షోకేస్లో పెట్టడానికి ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. బట్ అవార్డ్ అంటే ఒక రోడ్లో వెళ్ళినప్పుడు ఎవరైనా ఆడవాళ్ళో అతను వచ్చి, సార్ బాగా చేశారు సార్, ఏంట్రా సార్ అది పిక్చర్, దట్ ఈస్ అన్ అవార్డ్. Anyone who sees you and says it's good, sometimes, you know, I think, so you get hundreds of awards every day. మీరు కూడా ఇప్పుడు మీరు అడిగితే ఏం అడుగుతారంటే, you think that this has a chance to get an award కదా, that is an award in itself. అదే అవార్డ్ కోసం యూ కాంట్ డూ అ పిక్చర్. యూ నీడ్ టు హ్యావ్ కన్విక్షన్, ప్యాషనెట్గా ఫీల్ చేయాలి, ఇటువంటి సినిమా చేయాలి, ఇలాంటి ఈ రోల్ ఇలా ఉంది, ఎలాగా చేయాలి, చేసిన తర్వాత జనాలోకి ఎలాగా, యూనో హౌ కెన్ యూ గో రీచ్ ఇట్ టు దెమ్, దట్ ఈస్ వాట్ మేక్స్ ఇట్ వర్క్. మీరు ఎప్పుడు ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ ఎందుకు చేస్తారు సార్? ఎందుకంటే ఏ హీరో కూడా అన్ని ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ చేయరు, అంటే ఆ ఫిల్మ్ యొక్క ఎఫెక్ట్ నెక్స్ట్ ఫిల్మే కూడా పడుతుంది కదా కొన్నిసార్లు. ఐ థింక్ ఎక్స్పెరిమెంటల్ అంటే ఐ ట్రై టు డూ అ మిక్స్. ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ పెద్దగా చేయాలి, యూనో ఇట్స్ లైక్ దాట్. ముందుగా ఐ యూస్ టు డూ స్మాలర్ ఫిల్మ్స్. ఇప్పుడు నాకు ఏంటంటే ఇలాంటి పిక్చర్లో, పెద్ద పిక్చర్లో ఇలాంటివి చేయాలి, యూనో, కెన్ వర్క్ విత్ లవ్లీ డైరెక్టర్స్. ఇక్కడ రాజమౌళి అండ్ ఆల్ ఆఫ్ దెమ్, లైక్ ఐ మీన్ దేర్ సచ్ గుడ్ డైరెక్టర్స్, సుకుమార్, you have such work with them, and వాళ్ళు కూడా ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ చేస్తున్నారు, కానీ they have a commercial tune to it, no, which is that's the music we hear. So there is, అలా చేయలేకపోతే ఇట్స్ బోరింగ్ కదా. సేమ్ జస్ట్ మీరు రోజు డెస్క్ వెళ్ళి రాసి ఇట్స్ వెరీ బోరింగ్. బట్ యూ కెన్ రైట్. మీరు అందరూ జర్నలిస్ట్, మీరు కూడా ఊరికేని ఏదైనా రాయాలి, కానీ డిఫరెంట్గా రాయాలంటే మీరు ట్రై చేస్తారు కదా, సేమ్ థింగ్. గతంలో నిర్ణయించినట్లుగా రెవెన్యూ సదస్సులను సెప్టెంబర్ మొదటి వారంలో నిర్వహించనున్నట్లు మంత్రి అలగాని సత్యప్రసాద్ తెలిపారు.
చిత్తశుద్ధితో ప్రజలకు మంచి పరిపాలన అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు పనిచేస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తి అయిన అనంతరం రెవెన్యూ సదస్సులకు నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే పాత అధికారులతోనే ఈ సదస్సులను నిర్వహిస్తే సరైన ఫలితాలు రావని, ప్రజలకు న్యాయం జరగదని ప్రభుత్వం భావిస్తూ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత కొత్త అధికారులతో ఈ సదస్సులను నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. కొత్త అధికారులు వచ్చిన తర్వాత రెవెన్యూ సదస్సులు చేస్తే బాగుంటుందని చెప్పేసి సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా వేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒక శాంక్టిటీతో, చిత్తశుద్ధితో ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కొత్త అధికారులు వచ్చిన తర్వాత, ఎందుకంటే పాత అధికారులే అక్కడే ఉండి వాళ్ళే తీసుకుంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అంతా ఈ ట్రాన్స్ఫర్ల ప్రక్రియ అయిన తర్వాత 45 రోజుల పాటు ఎక్కడెక్కడైతే ఈ భూమి మీద జరిగినటువంటి వివాదాలు ఉన్నాయో, లేకపోతే రీసర్వేలో జరిగినటువంటి తప్పిదాలు ఉన్నాయో, వాటిపైన ఉన్నటువంటి ప్రతి గ్రీఫ్ కూడా తీసుకున్నాం. దాని తర్వాత 45 రోజులు దానికి ప్రత్యేకంగా రెక్టిఫికేషన్ పెట్టాం. ఈ యొక్క 45 రోజులు, మొదటి 45 రోజులు ఎప్పుడైతే అజీలు తీసుకుంటా ఉన్నారో అప్పుడు కూడా జిల్లాకు ఒక నోడల్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ అధికారిని వేయటం, తర్వాత ప్రతి గ్రామంలో జరుగుతున్నటువంటి పనితీరు అందరూ అధికారులు మంత్రులు కూడా పర్యవేక్షించుకోవటం, ఒక పకడ్బందీ కార్యాచరణగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు జరగబోతూ ఉన్నాయి. ఈ యొక్క ట్రాన్స్ఫర్ల మూలంగా ఒక 15 రోజులు వాయిదా వేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. ఇట్ ఇస్